ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా సాయంకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరు బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండదు గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము అద్భుతమైనది. దేవుని వాక్యము మన దుఃఖ దినములను సమాప్తం చేసేది. ఈ లోకంలో మనకి ఎవరు ఉన్నా లేకపోయినా, మనకు సహాయం చేసేవారు ఎవరు లేకపోయినా, ఒంటరిగా మన జీవితాన్ని పోరాడుచుకొని వచ్చినా సరే మన దేవుడు మన చేతిని విడిచిపెట్టడు. ఎస్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతమైనటువంటి దేవా, ఘనుడైనటువంటి యేసు ప్రభువా, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ సాయంకాల సమయంలో నాయనా, ఎందరైతే ఈ వాక్యమును ప్రభా వినుచు నాయనా వారి జీవితాలను ప్రభా నీ కొరకు సిద్ధపరచుకోవాలని ఆశపడుతూ ఉన్నారు, వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. అయ్యా, ఈ వాక్య భాగంలో ఉన్న ప్రతి మర్మము మా హృదయములో ఒక చక్కటి విత్తనం వలె నాటుకోవటానికి మీరు మాకు సహాయం దయచేయండి. నీ వాక్యమును బోధించడానికి నిలబడిన నన్ను నిసలో చాటును మరుగుపరచుకోండి. నీ మహిమార్థమైనను వాడుకొని ప్రభా ఈ వాక్యము నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగునిచ్చేదిగా ఉండినట్లుగా మీరు సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినము దేవుడు ఒక చక్కటి అంశాన్ని మనకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, వారు జనసమూహం యొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఏలయనగా అగ్నిలోను నీళ్లలోనూ పడుచున్నాడు, నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకుని వచ్చితిమి గాని వారు వానిని స్వస్థపరచలేకపోయారని చెప్పెను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, ఎంతకాలము నేను మీతో కూడా ఉంటాను. కాబట్టి అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసు నొద్దకు వచ్చి, మేమెందుకు దానిని వెళ్ళగొట్టలేకపోతేమని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి అక్కడికి పొమ్మనగానే అక్కడికి పోవును. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు చేసినటువంటి గొప్ప కార్యాలు వారి జీవితంలో వారు చూస్తూనే ఉన్నారు. కానీ అద్భుతాన్ని చేసేటువంటి శక్తి శిష్యులలో లేనట్టుగా అక్కడ చదవబడినటువంటి లేఖన భాగం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క వ్యక్తి, యవనస్తుడైనటువంటి వ్యక్తి యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి తన కుమారు యొక్క పరిస్థితిని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏమంటున్నాడంటే, అయ్యా, నేను ఇంతకు ముందు నీ శిష్యుల దగ్గరకు కూడా నేను తీసుకొని వచ్చాను, కానీ నీ దగ్గర ఉన్నటువంటి ఈ శక్తి, నీ దగ్గర ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి శక్తి నీ శిష్యుల దగ్గర లేదు అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని మనము మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనములో మనం చూస్తున్నట్లయితే, అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము అని చెప్పాను. ఇక్కడ ప్రార్థన వలననే అని రాయబడి ఉంది. అక్కడ పైన 2 అని ఫుట్ నోట్ వేయబడి ఉంది. 2 అంటే అనేక ప్రాచీన ప్రతులలో ఉపవాసము వలననే ఈ శక్తి సాధ్యము. యేసు ప్రభువారు ఆయన స్వస్థత పరిచిన తర్వాత ఆయన శిష్యులు ఒంటరిగా ఆయనను అడుగుతూ ఉన్నారు, దేవా, ఇది వెళ్ళగొట్టగలిగినటువంటి శక్తి ఏంటి? నీవెలా వెళ్ళగొట్టగలిగినావు? అప్పటి వరకు యేసు ప్రభువాన్ని చూస్తున్నారు, అప్పటి వరకు యేసు ప్రభువాన్ని వెంబడిస్తూ ఉన్నారు, అప్పటి వరకు యేసు ప్రభువారు చేస్తున్న అద్భుతమైన
అద్భుతమైన కార్యాలు వారు చూస్తూనే ఉన్నారు. కానీ ఆ శక్తిని పొందుకునేటువంటి మరి జ్ఞానము, ఆ శక్తిని పొందుకునేటువంటి అనుభవము శిష్యుల జీవితంలో లేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ దినము ప్రభు ఒక మాటను తెలియచేస్తూ ఉన్నాడు. ఏ మహిమనైతే మానవుడు కోల్పోయి ఉన్నాడో, ఏ మహిమను దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయి ఉన్నావో, ఆ యొక్క సంబంధము ఉపవాస శక్తి ద్వారా నీకు అనుగ్రహించబడింది. ఎప్పుడైతే ఆ మహిమను నువ్వు పొందుకున్నావో, తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఈ ఉపవాస ప్రార్థన ఈ లోకము మీద ఉన్న సమస్త దురాత్మల మీద నీకు అధికారం ఇవ్వబడుతూ ఉందని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. శిష్యులకు ప్రభువారు ఇక్కడ నేర్పిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం, దేవుని యొక్క శక్తిని అనుభవించే వారముగా మనము ఉండాలి. మనము రక్షించబడాలి. మనము క్రీస్తు ప్రభుల వారితో సహవాసము చేయాలి. అదే విధముగా ఈ ఉపవాస శక్తి ప్రతి దురాత్మ మీద మనకు అధికారం ఇవ్వబడుతుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో ద ప్రేయర్ విత్ ఫాస్టింగ్ బ్రింగ్స్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్ టు అచీవ్ ఎవ్రీథింగ్, టు రిసీవ్ ద పవర్ అగైన్స్ ద డెమన్. హల్లెలూయా. దేవుని యొక్క శక్తిని పొందుకునే వారముగా మనమున్నాం. దురాత్మ సమూహముల పైన అధికారముగా మనమున్నాం. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం ఉపవాసము ప్లస్ ప్రార్థన. ఈ రెండు కూడా కలిస్తేనే నీవు చేసేది ఉపవాసము అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో చాలా మంది జీవితాలలో ఉపవాసం ఉంటుంది కానీ ప్రార్థన ఉండదు. ఉపవాసం ఉంటుంది కానీ దేవుని శక్తిని అనుభవించేటువంటి జీవితము ఉండదు. ఉపవాసము ఉంటుంది కానీ దేవునితో సహవాసము ఉండదు. చాలాసార్లు ఇక్కడ కూడా శిష్యులు దేవునితో సహవాసం ఉంది, దేవునితో సంబంధం ఉంది, దేవునితో నడిచేటువంటి చక్కటి అనుభవం ఉంది, కానీ ఉపవాస ప్రార్థన వారి జీవితంలో లేదు. అందుకనే ఆ దురాత్మను వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు. అతని శరీరంలో ఉన్నటువంటి రోగమును బయటకు తీసుకొని రాలేకపోయారు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకుని వచ్చి తిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరి అని చెప్తూ ఉన్నాడంట. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారి శిష్యులకు యేసు ప్రభు వారితో సహవాసం ఉంది. యేసు ప్రభు వారి శిష్యులకు యేసు ప్రభు వారితో సంబంధం ఉంది. అనుదినము దేవునితో నడిచే అనుభవము ఉంది. అనుదినము దేవుని యొక్క కార్యాలు కళ్ళతో చూసేటువంటి అనుభవము ఉంది. కానీ ఆ శక్తిని అనుభవించేటువంటి విశ్వాసము వారి జీవితంలో లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నేను మీకు ఒక విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాను. రక్షించబడినటువంటి మనము దేవుని శక్తి అయి ఉన్నాము. మన జీవితంలో ప్రభు చేసిన ప్రతిదీ కూడా అద్భుతమైనదే. కానీ మానవులమైన మనము మన సమస్యను మనం ఎదుర్కొనలేక, మన సమస్యను మనము జయించలేక అనేక సందర్భాలలో మనము కృంగిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ శిష్యులకు ప్రభువు నేర్పించిన మాటనే మీతో కూడా నేర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క చదవబడిన లేఖన భాగంలో చాలా ప్రాముఖ్యమైనది అంటే దేవునితో నడవటం చాలా ఇంపార్టెంట్. అదే విధముగా విశ్వాసముతో ఉపవాసముండి ప్రార్థన చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. దేవుని శక్తిని చూడటము కాదు, దేవుని శక్తిని అనుభవించే వారముగా మనము ఉండాలి. ఎప్పుడు ఇది సాధ్యము అంటే, మనము ఎప్పుడైతే ఉపవాసముండి ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే ఆ శక్తిని మన జీవితంలో మనము అన్వయించుకుంటామో, ఎప్పుడైతే ఆ శక్తిని మనం పొందుకోవాలని దృఢమైన విశ్వాసాన్ని కలిగి ప్రార్థిస్తూ ఉంటామో, అప్పుడు ఆ శక్తి మనకు అనుగ్రహించబడుతూ ఉంటుంది. అందుకనే ఇక్కడ ఏమైపోయిందండి, ఆ శిష్యులు ఇది చెయ్యలేకపోయారు అని చెప్పారు. అక్కడ అవసరం తీర్చబడలేదు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ అవసరము తీర్చబడాలి అనంటే నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నీవు ఉపవాసం ఉండి దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి. నీవు అనుదినము దేవునితో నడుస్తూ, అనుదినము దేవుని నీతిగా భక్తిగా బ్రతుకుతూ, అనుదినము నీవు దేవుడు చేసే కార్యాలను తలుచుకుంటూ ప్రార్థన లేకపోతే నీ జీవితంలో అది వ్యర్థము అని దేవుని
యొక్క మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అందుకనే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఒక చక్కటి మాటను మనం చూస్తూ ఉండవచ్చు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాని మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను నేర్చుకొనిన ఉపవాసమే కదా. హల్లెలూయా. ఏమంటున్నాడండి? కట్టబడినటువంటి కట్లను విప్పాలి అనంటే, కాడి మేకులు తీసివేయాలి అనంటే, బాధించబడిన వారిని విడిపించబడాలి అనంటే ఏం చేయాలి? ప్రతి దినము మనము ప్రార్థన చేయాలి. చాలామందికి ఒక అపోహ ఉంటుంది. ఉపవాసం అంటే ఏంటంటే ఆహారము విడిచిపెట్టేయటం. ఆహారాన్ని విడిచిపెట్టేసేసి మొత్తం అంతా కూడా తిరిగి వచ్చేస్తూ ఉంటాం. ఆహారాన్ని విడిచిపెట్టేసి మన ఆఫీసులకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఆహారాన్ని విడిచిపెట్టేసి మన పనులు మనం చేసేసుకుంటూ ఉంటాం. ఆహారాన్ని విడిచిపెట్టేసేసి మనకి ఏది కావాలన్నా కూడా అది చేస్తూ ఉంటాం. చాలామంది నిద్రపోతూ ఉంటారు, చాలామంది పనులు చేసేసుకుంటూ ఉంటారు. ఆ రోజే అన్ని పనులు పెట్టేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే 3 గంటల వరకు సమయం అంతా గడిచిపోవాలి కాబట్టి. ఉపవాసం కోసం టైం చూసుకుంటూ ఉంటాం. 3 అయిందా కాలేదా, 3 అయిందా కాలేదా, 3 అయిందా కాలేదా. 3 అవ్వగానే ఏంటో పొద్దునుంచి మనం చాలా ప్రార్థన చేసేసి అలసిపోయినట్లుగా మనం ఏం చేసేస్తుంటాం అంటే గాబరగా తినేస్తూ ఉంటాం. కానీ బయట వాళ్ళకి ఏం చెప్తాం? ఉపవాసం అండి, ఈరోజు మేము ఉపవాసం. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? శిష్యులు కూడా యేసు ప్రభు వారితోనే ఉన్నారంట. యేసు ప్రభు వారితోనే నడుస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు చేసిన అద్భుత కార్యాలు చూస్తూనే ఉన్నారు. యేసు ప్రభు వారి యొక్క శక్తిని చూస్తూనే ఉన్నారు. కానీ ఆ శక్తిని వారు అనుభవించలేకపోయారు. ఆయన వెళ్ళగొట్టినట్టుగా దయ్యములు వారు వెళ్ళగొట్టలేకపోయారు. కానీ ప్రభు చెప్పారు, ఇందులో ఒక మర్మం ఉంది. ఏంటి అనంటే, నీవు ఉపవాసం ఉండి ఈ శక్తి కొరకు ప్రార్థన చేయి. నువ్వు ఉపవాసం ఉండి విశ్వాసముతో ఈ యొక్క పవర్ని నువ్వు తీసుకున్నట్లయితే ఏమైపోతుందో తెలుసా? ఈరోజు నీ కట్టిన కట్లు విప్పబడబోతున్నాయి. నీ కాడిని దేవుడు విరగొడుతూ ఉన్నాడు. నీ కష్టం అనేటువంటి వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ దురాత్మ నిన్ను పట్టి పీడిస్తుందో, ఏ అద్భుతము నీ జీవితంలో జరగకోకుండా ఉందో, దేనినైతే నువ్వు వెళ్ళగొట్టలేకపోతున్నావు, అది పాపమైనా సరే, అది రోగమైనా సరే, అది శాపమైనా సరే, అది దురాత్మైనా సరే, ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ కెనాట్ బి స్టాండ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవునికి ఎదురుగా నిలబడే శక్తి దేనికి లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ సమస్యకు నీకు ఎదురుగా నిలబడే శక్తి లేదు. ఎందుకో తెలుసా? శక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు. ఉపవాస ప్రార్థనలో ప్రార్థన సహవాసము 2 కూడా నీ జీవితంలో కావాలి అని ప్రభు ఇక్కడ నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే విషయాన్ని 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనంలో ఏం జరుగుతుందంటే, దేవుని మందసము కొరకు ఫిలిష్తీయులు ఇజ్రాయేలీల మీద యుద్ధము చేస్తూ ఉంటారు. ఇజ్రాయేలీల మీద యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు వారి యొక్క బలమును కోల్పోతున్న పరిస్థితిలో సమూయేలు ప్రార్థన చేస్తూ ఉంటాడు. అందరికి చెప్తారు, ఇదిగో మన బలము, మన శక్తి, మన పవర్ మనం పొందుకోవాలి అని అంటే మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎంత చక్కగా చెప్తున్నాడండి. యెహోవా సన్నిధిని నీళ్లు కుమ్మరించి ఆ దినమున మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన పక్షాన నిలబడతాడు అని ఆ ఇజ్రాయేలీలందరికీ చెప్పినప్పుడు వారందరూ కూడా వారి హృదయములను ప్రభు పాదముల యొద్ద కుమ్మరించి వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు శక్తి వారి మీదకు దిగి వచ్చిందంట. ఇజ్రాయేలీల పక్షముగా యెహోవా వారి ప్రార్థన ఆలకించేశాడు. హల్లెలూయా. ద గ్రేట్ పవర్, ద గ్రేట్ విక్టరీ ఓవర్ ద డెమన్, ద గ్రేట్ విక్టరీ ఓవర్ ద డెవిల్, ద గ్రేట్ విక్టరీ ఓవర్ ద ఎనిమీ. ఈరోజు మన జీవితంలో మనం వెళ్ళగొట్టలేనిది ఏదుందో నాకైతే తెలియదు. నీ రోగంతో బాధపడుతున్నావా? ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్నావా? వాట్ డెవిల్ ఈజ్ అబ్రప్టింగ్ యూ? ఏ శత్రువు నువ్వు జయించలేని పరిస్థితిలో ఉన్నావు. అక్కడ చదవబడినటువంటి మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆయన శిష్యులు, యేసు ప్రభువు వారి యొక్క శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు. ఇక్కడ సమూయేలు ఫిలిష్తీయులను వెళ్ళగొట్టడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభువు వారు
చెప్పారు, నీవు అధికారము కావాలంటే, నీకు విజయము కావాలంటే, నీవు అద్భుతమైనటువంటి శక్తిని పొందుకోవాలి అనంటే నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎంత అద్భుతం జరిగింది చూడండి. ఇక్కడ చూసినట్లయితే ప్రభువు అతని ప్రార్థన అంగీకరించెను. ఇజ్రాయేలీల చేత ఫిలిష్తీయులు ఓడిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా హల్లెలూయా చెప్దాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, అప్పటి వరకు శక్తి లేకుండా ఉన్నటువంటి శిష్యులు అనేకమైన అద్భుతాలు చేశారు. పేతురు ఒక్క ప్రసంగంలోనే 3,000 మందిని రక్షించినట్లుగా లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ ప్రార్థన ఉపవాసమును ఎప్పుడైతే శిష్యులు చేసి ఉన్నారో, ఎప్పుడైతే వారు పదే పదే ప్రభు సన్నిధానములో ఆ శక్తి కొరకు మరి ప్రార్థన చేస్తూ ఉన్నారో, ప్రభు శక్తి వారి మీదకు దిగి వచ్చింది. ద గ్రేట్ పవర్ అగైన్స్ ద డెమన్, ద గ్రేట్ పవర్ అగైన్స్ ద ఎనిమీ, ద గ్రేట్ పవర్ అగైన్స్ ద ట్రబుల్. గొప్ప శక్తి, గొప్ప శక్తి. అదే అపోస్తల కార్యము 14వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మరియు ప్రతి సంఘములో వారి పెద్దలను ఏర్పరచుకొని ఉపవాసముండి ప్రార్థన చేసి వారిని నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. హల్లెలూయా. ఉపవాసం ఏం చేస్తుందంట? ప్రతి రోగాన్ని స్వస్థపరుస్తుంది. ఉపవాసం ఏం చేస్తుందంటే ప్రతి సమస్య మీద నీకు అధికారం ఇస్తుంది. ఆ ఉపవాసం ఏం చేస్తుందంటే గొప్ప పరిశుద్ధాత్మ శక్తి చేత నేను నింపుతోంది. నువ్వు నడిచి వెళ్తున్నావు అనుకో, నథింగ్ కెన్ డిస్ట్రాయ్ యూ. ఏది కూడా నిన్ను సంహరించలేదు, ఏ సమస్య కూడా నీ మీద ఏలలేదు. ఇప్పుడు వరకు మరి అందరు చూసినట్లుగా నీ సమస్య నువ్వు వెళ్ళగొట్టుకోలేకపోతున్నావేమో, నీకు ఎదుర్కొంటున్నటువంటి సమస్య నువ్వు ఎదుర్కొట్టుకోలేకపోతున్నావేమో. బట్ టుడే గాడ్ ఈస్ టెల్లింగ్ యూ, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, దేర్ ఈస్ ఎ పవర్ ఇన్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. నీ శరీరాన్ని జయించటానికి, నీ ఆత్మను నిజంగా నూతన పరచటానికి, అనుదినము బలపరచబడటానికి దేవుడు నీకు శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు చాలా మంది జీవితాలలో ఈ రకమైనటువంటి ప్రార్థన లేదు, కన్నీటి ప్రార్థన లేదు, ఒప్పుకోలు ప్రార్థన లేదు. ఇక్కడ సమూయేలు ఏం చెప్తున్నాడో తెలుసా? మనము పాపాత్ములమని ప్రభు సన్నిధానములో ఉపవాసముండి ప్రార్థన చేయాలి. అక్కడేమో నీళ్లు కుమ్మరించి ఉపవాసముండి ప్రార్థన చేయమని యేసు ప్రభు వారు చెప్తుంటే, అల్ప విశ్వాసులారా విశ్వాసముతో ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండని యేసు ప్రభు వారు చెప్తూ ఉంటే, సమూయేలు ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఉపవాసం ఉండి నీళ్లు కుమ్మరించినట్లు నీ పాపములన్నీ కూడా ఒప్పుకో అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చూసినటువంటి అద్భుతమైనటువంటి 2 విషయాలు ఈరోజు ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇన్ ఫాస్టింగ్ దేర్ ఈజ్ ఎ పవర్ అగైన్స్ ద డెమన్. నీ ఉపవాసము శక్తి కలిగినదిగా ఉంటుంది, శత్రువును జయించేదిగా ఉంటుంది. నీ శత్రువు ఏమైంది? చాలా మంది జీవితాలలో ఈ రోజుల్లో ఇలాంటి సమస్యలు ఉంటూ ఉన్నాయి. చాలా మంది జీవితాలలో వారు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను వారు జయించలేనట్లుగా ఉన్నారు. చాలా మంది జీవితాలలో వారికి ఉన్న బలహీనతలను వారు జయించలేని పరిస్థితిలో ఉన్నారు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. వాట్ ఎవర్ ఈస్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ టుడే, కమ్ ఆన్, లీవ్ ఎవ్రీథింగ్. ఈ ఉపవాస ప్రార్థన నీ ప్రతి ప్రశ్నకు సమాధానము ఇవ్వబడబోతుంది. నీ ప్రతి ప్రశ్నకు నువ్వు అడుగుతున్నావు, ప్రభా ఎందుకు నా జీవితంలో దీన్ని నువ్వు అనుమతించావు, ఎందుకు నా జీవితంలో ఇది జరుగుతూ ఉంది, ఎందుకు 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 అనేకమైన ప్రశ్నలకు ఈరోజు సమాధానముగా ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగమును మనం చూసినట్లయితే, ఎస్, అన్ఆన్సర్డ్ క్వశ్చన్. అక్కడ వారి జీవితంలో ప్రశ్నార్థకముగా ఉన్నటువంటి జీవితంలో ప్రభు ప్రశ్నకు సమాధానము ఇస్తూ ఉన్నాడు. ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీ సమస్య చేత నువ్వు కట్టబడుతున్నావా? నువ్వు దురాత్మల చేత బాధించబడుతూ ఉన్నావా? లేకపోతే నీ సమస్య చేత నువ్వు కృంగిపోతూ ఉన్నావా? లేకపోతే నీ పాపమును విడిచిపెట్టలేని పరిస్థితిలో ఉన్నావా? నీవు ఈరోజు ప్రభు నీతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు ఆన్సర్ ద అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు వరకు సమాధానము రానటువంటి ప్రతి ప్రశ్నకు ప్రభు నీకు సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇంకా 20వ వచనమును మనం చూసినట్లయితే,
అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ చిన్న కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను అన్నాను. హల్లెలూయా. దేవుడు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఆన్సర్ని ఇస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప సమాధానాన్ని ఇస్తున్నాడు చూడండి. ఎప్పుడైతే వారి బలహీనతలను ఎరిగి వారు ఉపవాస ప్రార్థన చేస్తే మీరు శక్తి పొందుకుంటారు. మీరు ఈ సమస్య నుంచి జయించబడతారు. మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది అని చెబుతూనే అనేక సంవత్సరాలుగా వారి జీవితంలో ఉన్న ప్రశ్నకు కూడా ప్రభు సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఆయన ఇవ్వటమే కాదు, ఏమని సమాధానం ఇస్తున్నాడని ఇక్కడ మనం చూసినట్లయితే, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. నథింగ్ కెన్ ఇంపాసిబుల్ ఇన్ యువర్ లైఫ్. చాలాసార్లు మనం అనుకుంటాం, ఇది నా వల్ల కాదు, ఇది నాకు ఇక కాదు, నాకు ఎగ్జామ్ రాయడం నా వల్ల కాదు, నా గర్భఫలం తెరవబడదు, నా వివాహం జరగదు, లేకపోతే నా ఈ అప్పులు తీరవు, లేకపోతే నేను ప్రార్థించలేను, ఇంకెంతే నా జీవితం అనుకుంటూ ఉంటాం. బట్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. దేవుడు ఒక గొప్ప సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? నీవు విశ్వాసం ఉండి నువ్వు ప్రార్థించగలిగినట్లయితే నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఈరోజు అందరం కలిసి చెప్దాం. నీ సమస్య గురించి చెప్పు. సమూయేలు లాగా ఇజ్రాయేలీల మీద ఫిలిష్తీయులు యుద్ధము చేసినట్లుగా నీ సమస్య నీ మీద యుద్ధం చేస్తుందా? నీకున్నటువంటి పరిస్థితి నీ మీద యుద్ధం చేస్తుందా? నీకున్నటువంటి స్థితిగతులు నీకు సహకరించటం లేదని నువ్వు అనుకుంటున్నావేమో, నీకున్నటువంటి పరిస్థితులు నీకు అనుకూలించటం లేదనుకుంటున్నావేమో. ప్రభు నీకు ఒక మాట చెప్తూ ఉన్నాడు. దర్ ఇస్ అ గుడ్ న్యూస్ ఫర్ యూ ఇన్ దిస్ ప్రే అండ్ ఫాస్టింగ్. చాలామంది అనుకుంటారు, ఫాస్టింగ్ ఉండటం అవసరమా? దేవుడు చెప్పాడా ఫాస్టింగ్ ఉండాలి, మీరు ఉండాల్సిందే అని? ఫాస్టింగ్, ఉపవాసము ప్రభుతో చేసేటువంటి మన సహవాసము లాంటిది. నువ్వు ఉపవాసము ఉండలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు ఉండాల్సిన అవసరం లేదు, కానీ ప్రభుతో నువ్వు గడుపు. ఎలాంటి శక్తిని మనం పొందుకోవాలి అనంటే, ప్రభుతో మనము ఉపవాసముతో గడిపే వారముగా ఉండాలని ప్రభు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్తూ ఉన్నాను. అందరూ కూడా హల్లెలూయా చెప్పండి. ఈ వాగ్దానం నీ కొరకే, ఈ వాగ్దానం నీ కొరకే. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేని జయించలేకపోతున్నావు? ఈరోజు నువ్వు దేని జయించలేకపోతున్నావో ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ప్రభు పునరుద్ధాన శక్తి నీ జీవితంలోనికి రాబోతుంది. నీ సమస్యను జయించే శక్తి నీ జీవితంలోనికి రాబోతుంది. దురాత్మలు నిన్ను చూచి గడగడలాడిపోతున్నాయి. నీ సమస్యలు నిన్ను చూచి గడగడలాడబోతున్నాయి. నీకున్నటువంటి నీ మీదున్న శత్రువులను చూసి గడగడలాడిపోతున్నారు. ఎవరైతే ఇప్పటి వరకు నిన్ను నిందిస్తూ వచ్చారో, ఎవరైతే ఇప్పటి వరకు నువ్వు పనికి రావంటున్నాడో, గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ ఫ్లరిష్ యూ విత్ హిస్ పవర్ విత్ దిస్ ఫాస్టింగ్. నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, ప్రభు శక్తి కొరకు ప్రార్థన చేయి. ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు చూడండి. నీ పాపములు క్షమించబడుతున్నాయి. నీ శత్రు సమూహం అంతటి మీద నీకు దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు. నీ సమస్యలన్నిటి మీద దేవుడు నీకు విజయాన్ని ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న సమస్త దురాత్మల మీద నీకు అధికారం ఇస్తున్నాడు. ఏది నిన్ను ఏమీ చేయలేదు. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఏం చేస్తున్నాడు? అన్ఆన్సర్డ్ క్వశ్చన్ దేవుడు సమాధానం ఇస్తూ ఉన్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ ఇచ్చాడంట. ఏంటి అనంటే, మీరు భయపడకండి, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఎస్, హల్లెలూయా. దైవికమైనటువంటి ఉపవాస ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని మన జీవితంలో విడుదల చేస్తూ ఉంటుంది. ఈరోజు ప్రభు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? దైవికమైనటువంటి ప్రార్థనా శక్తి, ఉపవాస ప్రార్థన శక్తి నీకున్నటువంటి ప్రతి సమస్య మీద నీకు ఒక అధికారాన్ని ఇస్తుందని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేన్ని చూసి కృంగిపోతున్నావు? ఏ సమస్య నీ మీద యుద్ధం చేస్తుంది అనుకుంటున్నావు? ఏ దురాత్మలు నిన్ను బాధిస్తున్నాయి అనుకుంటున్నావు? నీకు నెమ్మది లేకుండా చేస్తున్నాయి అనుకుంటున్నావు? దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఇక్కడ ఒక చాలా చక్కటి మాట ఏంటంటే, నాకు అసాధ్యమైనది
ఏదీ లేదని ప్రభు చెప్పటం లేదు. ఏం చెప్తున్నాడో తెలుసా? మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. శిష్యులు మనుషులే, మన వంటి మనుషులే, మనము కూడా మనుషులమే. ఆయన శిష్యులతో పాటు మనకు కూడా ఈ వాగ్దానం చేస్తున్నాడు. నీవు పొందుకోలేనిది ఏదీ లేదు, నీవు సాధించలేనిది ఏదీ లేదు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎప్పుడో తెలుసా? నీకు విశ్వాసం ఉన్నప్పుడు, నీకు ప్రభుతో సహవాసం ఉన్నప్పుడు, నీకు నీ జీవితంలో ఈ ప్రార్థన ఉపవాస శక్తి ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? గాడ్ ఈస్ మేకింగ్ ఎవ్రీథింగ్ పాసిబుల్ ఇన్ యువర్ లైఫ్. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రభు శక్తిని పొందుకునే వారముగా మనం ఉండాలి. మన సమస్య మీద అధికారము ప్రభు మనకు ఆల్రెడీ ఇచ్చేసే ఉన్నాడు. ఆయన శిలువ మరణము ద్వారా మరి సాతాను యొక్క కోరలు పీకివేసి ఉన్నాడు. దాని స్థలను చితకగొట్టి అన్నాడు ఆయన శిలువలో. కానీ మనము దాన్ని పొందుకోలేకపోతున్నామంటే కేవలము మన జీవితంలో ఈ విశ్వాసము లేకపోవటమే, మన జీవితంలో ఈ రకమైన ప్రార్థన ఉండకపోవటమే. కాబట్టి ఈ దినము ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలములను పొంది ఉన్నారు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొని అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం. అయితే నీవు ఉపవాసం ఉన్నప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రికి మాత్రమే నీవు ప్రార్థన చేయాలి. బాహాటముగా ప్రార్థన కాదు, బాహాటముగా కనపడేటట్లుగా కాదు, రహస్యమందు చూచు నీ తండ్రికి నీకు ఉత్తరం ఇచ్చును. నేటి దినాల్లో చూసినట్లయితే రహస్యమైనది ఏదీ లేదు. రహస్యమైనది ఏదన్నా ఉంది అనంటే అది మన హృదయంలో ఉన్నటువంటి పాపము బయటికి కనపడినటువంటిది. బైబిల్ గ్రంథాన్ని అంతటినీ కూడా మనము చూసినట్లయితే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు కూడా ఉపవాసము చేసిన ప్రతి సందర్భము కూడా ప్రార్థనతోనే ముడిపడి ఉంటుంది. ప్రార్థన లేకుండా ఉపవాసము లేదు, ఉపవాసము లేకుండా ప్రార్థన ఫలమును అనుభవించలేము. ఇది చాలా చాలా సత్యం. ప్రభు మీతో మాట్లాడుతున్నటువంటి సత్యం. నేను అక్కడికి వెళ్తాను, నేను కాలేజ్కి వెళ్తాను, నేను స్కూల్కి వెళ్తాను, నేను నా పనులు చేసుకుంటూ ఉంటాను, నేను అలాగనే ఉపవాసం ఉంటాను, నాకు ప్రతిఫలము కావాలి అని అంటే ఇది చాలా చాలా తప్పు. ఒకవేళ నువ్వు ఉపవాసం ఉండలేకపోతున్నావేమో, నువ్వు ఆహారాన్ని మానేసి మరి నువ్వు ప్రార్థించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అలాంటి ఉపవాసం వ్యర్థమని ప్రభు చెప్తూ ఉన్నాడు. నీ పనులను విడిచిపెట్టుకోకుండా, నీ రోజువారీ కార్యకలాపాలను విడిచిపెట్టుకోకుండా నేను ఉపవాసం ఉంటున్నాను, దేవుడు నాకు ప్రతిఫలం ఇవ్వాలి అంటే అది కుదరనేటువంటి పని. వారి శిష్యులు కూడా యేసు ప్రభువారితోనే నడుస్తున్నారు, యేసు ప్రభువారితో బిజీగా ఉంటున్నారు, కానీ వారి వ్యక్తిగతమైన ఉపవాస ప్రార్థన వారి జీవితంలో లేదు. అందుకనే దేవుడు చేసిన అద్భుత కార్యాలు, యేసు ప్రభువారు చేసిన అద్భుత కార్యాలు వారి జీవితంలో బయట చేయలేకపోయారు. ఎందుకో తెలుసా? సహవాసంలో ఆయన తిరుగుతూనే ఉన్నారు, కానీ వ్యక్తిగతమైన ప్రార్థన, ఉపవాస ప్రార్థన వారి జీవితంలో లేదు. బైబిల్ గ్రంథంలో కూడా దీస్ ఆర్ ద కపుల్స్, ప్రేయర్ అండ్ ద ఫాస్టింగ్ ఆర్ కపుల్స్. నిజంగా చెప్పాలి అంటే ఈ రెండు కూడా కంబైన్డ్ చేయబడి ఆల్వేస్ కపుల్డ్, దిస్ టూ ఆర్ ఆల్వేస్ కపుల్డ్. ఇవన్నీ రెండు కూడా ఏకము చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఈ ఉపవాస శక్తి నిన్ను నూతనమైనటువంటి అభిషేకంలోనికి తీసుకొని వెళ్తుంది. ఇప్పుడు వరకు ఈ ఉపవాసం ఉంటున్నాను అనుకుంటున్నావు, కానీ నీ ప్రభువుకి ఇష్టమైనట్టుగా నీ ఉపవాసాన్ని చేయలేకపోతున్నావేమో. ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును దేవా తండ్రి, నేను ఉపవాసం ఉంటున్నాను, కానీ ఏదో రెగ్యులర్గా నడిచేస్తూ ఉన్నాను, రెగ్యులర్గా నేను చూసేస్తూ ఉన్నాను, రెగ్యులర్గా వాక్యం వినేస్తూ ఉన్నాను, రెగ్యులర్గా నేను ప్రార్థన వినేస్తూ ఉన్నాను. యూట్యూబ్ పెట్టంగానే, సిస్టమ్ పెట్టంగానే ఎన్నో వాక్యాలు వచ్చేస్తున్నాయి, ఎన్నో ప్రార్థనలు వచ్చేస్తున్నాయి, ఎన్నో వాక్యాలు వినేస్తున్నాను కదా, అది చాలే ప్రభా అని అనుకుంటున్నట్లయితే అది ఖచ్చితంగా తప్పు. దేవుడు మాట చెప్పారు, అల్ప విశ్వాసులారా మీరు విశ్వాసము తెచ్చుకొని ప్రార్థన చేయండి. ఎప్పుడైతే మీరు విశ్వాసముతో ప్రార్థన చేస్తారో మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీకు అసాధ్యమైనది దేవునికి అసాధ్యమైనది కాదు. ఇక్కడ చాలా విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీకు అసాధ్యమైనది, ప్రార్థన చేస్తే నీవు జయించలేనిది ఏది ఉండదు. ప్రార్థన చేస్తే నీ సమస్య నీ నుండి దూరము చేయబడటం లేదన్న సమస్యనే ఉండదు. ప్రార్థన నువ్వు అలా చేయగలిగితే, విశ్వాసముతో ప్రార్థన చేయగలిగితే ఏ శత్రువునైనా సరే నీవు ఖచ్చితంగా సంహరించగలవు. అందుకనే ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉపవాసం ఉంచినటువంటి నీవు ఏ ప్రార్థనా శక్తిని నువ్వు పొందుకున్నట్లయితే ఏ దురాత్మ నిన్నేం చేయలేదు, ఏ పాపపు భయము నిన్నేమీ చేయలేదు, ఏది కూడా నిన్ను ముట్టుకోలేదు, ఏ శత్రువు, ఏ సమస్య అనే శత్రువు నీ మీద యుద్ధము చేయలేదు. ఉపవాస ప్రార్థన యొక్క శక్తి నీకు అనుగ్రహిస్తున్నాడు. కానీ ఒక్కటి మాత్రం మీరు మర్చిపోవద్దు, ప్రార్థన ఉపవాసము ఈ రెండు కూడా కపుల్డ్, అవి నాట్ చేయబడి ఉన్నాయి, అవి కంబైన్ చేయబడి ఉన్నాయి. కాబట్టి ఉపవాసము లేకుండా ప్రార్థన వ్యర్థము, ప్రార్థన లేకుండా ఉపవాసము వ్యర్థము. నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నూతనమైన శక్తిని పొందుకోవాలంటే, నీ ఆర్థిక పరమైనటువంటి బ్రేక్ త్రూని నువ్వు పొందుకోవాలి అనంటే, నీ ప్రశ్నకు సమాధానం రావాలి అంటే, నీ ప్రతి అవసరము తీర్చబడాలి అనంటే, నీవు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను జయించాలి అనంటే నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కాబట్టి ధైర్యం తెచ్చుకొని ఒక దినం ఉపవాసం ప్రతిష్ఠించుకొని పక్కన పడేసాయి, అన్నీ కూడా పడేసి నువ్వు దేవుని దగ్గరకు రా. దేవా, ఈరోజు నేను నా బిడ్డల కొరకు, లేకపోతే నా ఇంటి కొరకు, లేకపోతే నేను ఇంకా శక్తిని పొందుకొని సేవ చేయటం కొరకు, అనేక మందిని నీలోనికి నడిపించట కొరకు, ఏది అయినా సరే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ప్రతి శుక్రవారము నేను నా బిడ్డల కొరకు మాత్రమే ప్రార్థన చేస్తూ ఉంటాను. నా బిడ్డలను దీవించు. ప్రతి మంగళవారము దేశమంతటి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను, సేవకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం, ఇంకా అనేకమైన కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. నా ప్రియమైన దేవుని బిడ్డ, అనేక మంది జీవితాలలో విడుదలను మేము చూస్తూ ఉన్నాం. నీ జీవితంలో కూడా నీవు సంతోషాన్ని చూడబోతున్నావు, నీ జీవితంలో కూడా సమాధానాన్ని చూడబోతున్నావు, నీ జీవితంలో కూడా ఇంకెప్పుడు ప్రభా అని అడిగే ప్రశ్న ఏంటి ప్రభా, ఈ యొక్క శక్తి అనే ప్రశ్నకు సమాధానం ప్రభు ఇవ్వబోతూ ఉన్నాడు. కనుకనే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, come on, be strong and fast and pray in the presence of God to receive the power against your problem. Hallelujah. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకు ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు విత్తబడిన వాక్యము ద్వారా అయా ఉపవాసము యొక్క శక్తిని మీరు మాకు తెలియజేసినందుకే మీకు వందనాలు. మేమందరము కూడా నైనా ప్రార్థిస్తూ ఈ రోజు నుంచి విశ్వాసముతో మేము మా సమస్య మీద పోరాటము చేస్తూ ఉండగా నీ జయమును నైనా, నీ శక్తిని నైనా వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు మీరు ప్రభా అయాతని దయచేయండి. ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్న వారిలో ఎంతమంది అయితే పోరాటంలో ఉన్నారో యేసు నామములో ఇప్పుడే వారి జీవితంలో విడుదల ప్రకటిస్తున్నాం. ఇప్పుడే నాయనా అయాతని మూయబడిన ప్రతి స్థితి నుండి వారికి విడుదల ప్రకటిస్తున్నాం. ఇప్పుడు వరకు నాయనా వారు చేయలేని, వారి జీవితంలో జరగనటువంటి అద్భుతమైన కార్యములు ఇప్పుడు జరుగునుగాక నాయనా. ఈ లైవ్లోనే వారందరూ కూడా రిసీవ్ చేసుకునుగాక నాయనా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్, ఇప్పుడే అయ్యా వారందరూ నైనా ప్రభా వారు పొందుకునుగాక నైనా తండ్రి. వారి సమస్య ఏదైనా సరే నువ్వు చెప్తున్నావు ప్రభా, ఈరోజు నేను మీకు విడుదల కలిగిస్తూ ఉన్నాను. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్, నీ శక్తి అయ్యా వారి మీద కుమ్మరించబడునుగాక, వారి సమస్య వారి నుంచి దూరము చేయబడునుగాక.
మీరే సహాయం చేసి విన్న వాక్యమును ప్రభా దుష్టులు ఎత్తుకొని పోకుండా నాయనా వారి హృదయములు భద్రపరుచుకోమని నీకే ఘనత మహిమ అయాతని ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ వాక్యం విన్న మీ అందరి జీవితాలలో ప్రభు నూతనమైన శక్తి చేత నింపునుగాక. మీ ప్రతి ప్రార్థన అవసరత మాకు తెలియచేయండి. మీ యొక్క విజ్ఞాపనలు ఏదైనా సరే మీ కొరకు ప్రార్థించడానికి ఈ యొక్క సహోదరి సిద్ధముగా ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.